అక్షరాలతో రాసి పంపించినటువంటి బిల్లు ఇక్కడ పార్లమెంట్ లో గానీ రాజ్యసభలో గానీ ఏకగ్రీవంగా ఆమోదించినందుకు వారికి మన మండలం తరఫున, మన తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే కూటమి బీజేపీ తరఫున, అలాగే జనసేన తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక సైకో లాంటి వ్యక్తి వాళ్ళని పరిపాలించాడు. మీకు తెలుసు, 3 రాజధానులు అని చెప్పి వాళ్ళందరినీ కూడా 3 ముక్కలు ఆడించినటువంటి వ్యక్తి ఒక సైకో. ఇప్పటికీ కూడా చెప్తున్నాడు, నేను మళ్ళీ వస్తే రాడనుకోండి, మళ్ళీ వస్తే ఈ 1 రాజధాని ఉంచను, మళ్ళీ 3 రాజధానులు ఇస్తాను అన్నాడు. మరి సైకో, నువ్వు రావడం లేదు, నువ్వు 3 రాజధానులు చేయవలసిన పని కూడా లేదు. సోదరులారా, మీరు ఒకటి ఆలోచించండి. అక్కడే కాదు, ఇక్కడ కూడా ఒక సైకో తయారై మనకి నర్సీపట్నం చెరువులో ఒక శివుడు పర్వత విగ్రహం తయారు చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకున్నారు. మన నర్సీపట్నం ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని ఒక ఎన్నపూర్వ సంకల్పంతో చేస్తుంటే దానికి కూడా అడ్డుపెట్టినటువంటి వ్యక్తులు అక్కడ సైకో కాదు, ఇక్కడ కూడా సైకోలా తయారయ్యారు. సోదరులా, మీరు ఒకసారి మనందరం కలిసి కట్టుగా ఉండి రేపు రాబోయే రోజుల్లో ఒక్కసారి మళ్ళీ రేపు స్థానిక సంస్థల బుద్ధి చెప్తే ఈ సైకోలందరూ కూడా ఎక్కడ పోతారో వాళ్ళకి కూడా తెలియకుండా పోతారని సభముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు పెద్దలు ఇంకా చాలా మంది ఉన్నారు. మన రాష్ట్ర రాజధాని మనకు వచ్చేందుకు మన సొంత ఇంట్లో మనం ఉన్నామని ఆనందంగా ఉంటున్నాం. ఇది తోటి సైకో గారి తోటి అక్కడ మన తెలంగాణ ఒక సైకో దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఆడి కూడా అలాగే తయారు, ఆడికి ఇది సపోర్ట్, వీడికి ఆడి సపోర్ట్. సోదరులారా, మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తులకి మన ఎట్టి పరిస్థితులను కూడా సపోర్ట్ చేయకూడదు, వాళ్ళని కూడా మన దరిదాపు రాకూడదని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ పెద్దలు చాలా మంది ఉన్నారు. మన